ఎన్నికల తర్వాత కూడా తానే పాలన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తోన్న ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ సీనియర్లతో పాటు కొందరు మంత్రులు దీనిపై మౌనంగా ఉండడంతో రకరకాల చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం అండతోనే రేవంత్ రెడ్డి ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారా? దీనిపై కొందరు మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారా? తమకు రావాల్సిన అవకాశాలకు గండి కొడుతున్నారని మండిపడుతున్నారా? ముందు నుంచే కాళ్లకు బంధం వేస్తున్నారని కోపంగా ఉన్నారా? రేవంత్ రెడ్డి వ్యవహారంపై అంతర్గతంగా కాంగ్రెస్ నేతల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? కాంగ్రెస్ లో ఎవరేం మాట్లాడినా అధిష్టానందే తుది నిర్ణయం. హైకమాండ్ తమకి నచ్చని నిర్ణయాలు తీసుకున్నా పార్టీ నేతలు కట్టుబడి ఉండక తప్పదు. ఏదైనా అంశంపై కీలక నిర్ణయం తీసుకునే ముందు తమ అభిప్రాయం తెలిపేందుకు అవకాశం ఇవ్వాలని కోరిన నేతలు సైతం ఏఐసీసీ ఆదేశాల తర్వాత సైలెంట్ అయిపోతారు. ఇక పదవుల విషయంలో మాత్రం బహిరంగంగా ప్రకటిస్తే ఏం ఇబ్బందులు వస్తాయోనని జాగ్రత్తగా ఉంటారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి మీరే అవుతారని 2003లో మహాప్రస్థానం పాదయాత్ర చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర మీడియా ప్రస్తావించినప్పుడు తనకు అనవసరపు తలనొప్పులు తీసుకురాకండి అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే ప్రభుత్వంలోనూ తానే ముఖ్యమంత్రిగా ఉంటానని ప్రకటిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీలో ఏ నిర్ణయమైనా హైకమాండ్ ప్రకటించాలి. ఏఐసీసీ తీసుకునే నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి. కానీ ఇవేవీ పట్టనట్టు రేవంత్ రెడ్డి మాత్రం వచ్చే ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రిగా ఉంటానని బహిరంగ వేదికలపై పదే పదే చెబుతున్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సీఎం కామెంట్స్ పై గతంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసిన అంశాన్ని ప్రస్తావించుకోవాలి. కాంగ్రెస్ అధిష్టానాన్ని కాదని వచ్చే ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఎలా ప్రకటిస్తారని కొందరు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇక మిగతా నేతలు బహిరంగంగా మాట్లాడకపోయినా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 2023 ఎన్నికల ఫలితాల తర్వాత మెజార్టీ ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు. అధిష్టానం ఆమోదించడంతో ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో పలువురు ఎమ్మెల్యేలు సీఎం పదవి కోసం ప్రయత్నించారు. గత ఎన్నికల్లో 66 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. దీంతో అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ప్రభుత్వంలో తమకు సీఎంగా అవకాశం ఉంటుందని పలువురు సీనియర్ నేతలు భావిస్తూ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. తమ సన్నిహితుల దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ అధిష్టానం నిర్ణయం లేకుండా వచ్చే ప్రభుత్వంలో సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి చెప్పడంపై కాంగ్రెస్ అంతర్గత సర్కిల్స్ లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు రేవంత్ రెడ్డి పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ అధిష్టానం అన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి సన్నిహితుల మాట. దీంతో వచ్చే ఎన్నికల తర్వాత సీఎం పదవిపై ధీమాగా ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీనిపై పలువురు మంత్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. 2034 వరకు తానే సీఎంగా ఉంటారని, ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచినా ఈ పదవి చేపట్టబోనని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి అప్పుడు రాహుల్ ఏ కుర్చీలో కూర్చోమంటే ఆ చైర్లో కూర్చుంటానన్నది ముఖ్యమంత్రి మాట. రేవంత్ రెడ్డి తన భవిష్యత్తు ప్రణాళికను ఇంత బహిరంగంగా ప్రకటిస్తున్నా కాంగ్రెస్ పెద్దలు, సీనియర్ మంత్రులు మౌనంగా వహించడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రికి అధిష్టానం నుంచి సంపూర్ణ మద్దతు ఉండటం, కష్టపడి పనిచేయడం వంటి అంశాలు కలిసి వస్తున్నాయన్నది పలువురు మంత్రుల అభిప్రాయం. అందుకే రేవంత్ రెడ్డి ఏం చేసినా, ఏం ప్రకటించినా మిగిలిన వారు సైలెంట్ గా ఉంటున్నారు. ఇక మౌనం ఇలాగే కొనసాగుతుందా, లేక ఏదో ఒక రోజు బద్దలవుతుందా అన్నది చూడాలి.